తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రంగంలోకి దిగిన హస్తం పార్టీ అదే స్థాయిలో ప్రచారం దూసుకుపోతుంది. ఇక రాష్ట్ర నేతలకు తోడుగా జాతీయ నేతలు సైతం తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ఇతర రాష్ట్రాల నాయకులు టీ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంక తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించారు. రాహుల్ 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఇక పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఆయన తెలంగాణకు వస్తున్నారు. ఇక 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 1న కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ సభల్లో పాల్గొంటున్నారు. నవంబర్ 2న మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ప్రియాంక పర్యటించనున్నారు. 2 ప్రాంతాల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రంగంలోకి దిగిన హస్తం పార్టీ అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతుంది. రాష్ట్ర నేతలకు తోడుగా జాతీయ నేతలు సైతం తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అనేక రాష్ట్రాల నాయకులు ఇక టీ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంక తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించారు. రాహుల్ 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఆయన తెలంగాణకు వస్తున్నారు. ఇక 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 1న కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ సభల్లో పాల్గొనున్నారు. ఇక నవంబర్ 2న మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ప్రియాంక పర్యటించనున్నారు. ఇక 2 ప్రాంతాల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రంగంలోకి దిగిన హస్తం పార్టీ అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతుంది. రాష్ట్ర నేతలకు తోడుగా జాతీయ నేతలు సైతం తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ఇతర రాష్ట్రాల నాయకులు టీ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్ చెప్పండి, నవంబర్ 1 నుంచి ప్రియాంక, రాహుల్ గాంధీ పర్యటించుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏ నియోజకవర్గాలను వెళ్లనున్నారు? అలాగే ప్రజల్లో విశ్వాసం పెరిగేలా మరి మేనిఫెస్టో రూపొందించడంలో భాగంగా ఏవైనా అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి ప్రదీప్? ఈ నెల 30 కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే మొదలుపెట్టి స్థాయి కూడా కాంగ్రెస్ ఈసారి అయితే కాంగ్రెస్ వర్గాలు కూడా బీఆర్ఎస్, బీజేపీ పోటీ పార్టీ ఎన్నికల ప్రచారంలో బాగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా గ్రామాన ఇల్లు కాకుండా బస్సు యాత్ర ద్వారా ప్రజలకు చేరువైంది
కాంగ్రెస్ పార్టీ తన మొదలు పెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు రేపు కొల్లాపూర్ లో బస్సు యాత్ర ద్వారా ప్రియాంక గాంధీ అడుగుపెట్టబోతుంది. సాయంత్రం 4:30 జరిగే సభలో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ప్రియాంక గాంధీ ఈ సభ ద్వారా యుచి మరియు మహిళల నుంచి మరియు మరి ఇతర దానికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ కి కొంత ప్రచారంలో ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో విజయం దుంచిన తర్వాత వద్ద సభలో అవి బీఆర్ఎస్ పార్టీ చెప్పు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రంగంలోకి దిగాలని హస్తం పార్టీ అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతుంది. రాష్ట్ర నేతలకు తోడుగా జాతీయ నేతలు సైతం తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ఇతర రాష్ట్రాల నాయకులు టీ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంక తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించారు. రాహుల్ 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఇక పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఆయన తెలంగాణకు వస్తున్నారు. ఇక 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 1న కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ సభల్లో పాల్గొనున్నారు. నవంబర్ 2న మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ప్రియాంక పర్యటించనున్నారు. ఇక 2 ప్రాంతాల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రాహుల్ టూర్ పై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే
ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన పార్టీ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో రాహుల్ ప్రియాంక తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించారు. రాహుల్ 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రాహుల్ టూర్ పై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆల్రెడీ తెలంగాణలో పలుమార్లు పర్యటించిన ప్రియాంక, రాహుల్ గాంధీ ఇప్పుడు మరోసారి పర్యటించుతున్నారు. ఈ నేపథ్యంలో సభలు సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా సభల్లో ప్రియాంక గాంధీ ప్రత్యేకించి మరి మహిళల గురించి ఏమైనా పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ ప్రియా, ఏదైతే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సుడిగాలి ప్రచారాల మీద దృష్టి సారించింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ఏఐసిసి అగ్రనేతలందరూ కూడా రాష్ట్రాన్ని సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీలో తెలంగాణ మీద ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి బస్సు యాత్ర పర్యటన పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నెక్స్ట్ 2వ దఫా పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపు ఒకసారి చూసుకుంటే కనుక మనకి 2 రోజుల పాటు 3 రోజుల పాటు షెడ్యూల్ ఉండబోతుంది. రేపు ప్రియాంక గాంధీ పర్యటన బస్సు యాత్రలో పాల్గొంటే 1, 2వ తారీఖున రాహుల్ గాంధీ ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఇక మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ప్రియాంక గాంధీకి సంబంధించి ప్రియాంక గాంధీ రేపు కొల్హాపూర్లో అదేవిధంగా దేవరకద్రలో బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు. అక్కడ మీటింగ్లో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో కూడా ప్రియాంక గాంధీ అక్కడ మాట్లాడబోతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత మరొక రాహుల్ గాంధీ చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ ఎల్లుండి అంటే 1వ తారీఖున 2వ తారీఖున ఏదైతే ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా బస్సు యాత్రలో పాల్గొంటూ కార్నర్స్ మీటింగ్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక రాహుల్గా సంబంధించి చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ 1వ తారీఖున కల్వకుర్తి, జడ్చర్ల అదేవిధంగా షాద్ నగర్లో పర్యటించుతున్నారు. అదేవిధంగా 2వ తారీఖున నవంబర్ 2వ తారీఖున హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చెల్లో అదేవిధంగా మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పటికే మనకి 2 రోజుల పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రంలో పర్యటించారు. అదేవిధంగా బస్సు యాత్రలో పాల్గొన్నారు. వివిధ సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ఆయన ప్రసంగించడం జరిగింది. ఇక 3 రోజుల పాటు జరగబోతున్న ఈ ప్రియాంక రాహుల్ గాంధీ టూర్లో కూడా మరింత పార్టీలో ఉత్సాహం పెంపొందించేలాగా ఉండబోతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ పర్యటనలు, ఈ బస్సు యాత్రలన్నీ కూడా కార్నర్స్ మీటింగు అదేవిధంగా ప్రచార సభలు అంటే పెద్ద 2 రోజుల ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్నర్ మీటింగ్లో మాట్లాడడం, ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి భారీ బహిరంగ సభలో మాట్లాడడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ అగ్రనేతల పర్యటనలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా రూపొందించారు. మనకి చూసుకుంటే కనుక ప్రియాంక గాంధీ రేపు ఉండబోతుంది. కొల్హాపూర్, దేవరకద్రలో ఈ ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 1న సంబంధించి చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించబోతున్నారు. కల్వకుర్తి, జడ్చర్ల అదేవిధంగా షాద్ నగర్లో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. అదేవిధంగా నవంబర్ 2న మనకి నగర శివారులో ఉన్న మేడ్చల్ నియోజకవర్గము జిల్లాలో కూడా రాహుల్ పర్యటన ఉండబోతుంది. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా పర్యటిస్తున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో పర్యటన ఉండబోతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈ నెల మొత్తం కూడా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే కనుక 5 రాష్ట్రాల ఎన్నికల్లో చివరిగా వచ్చింది తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న. అంటే మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఎక్కువ సమయం తెలంగాణకు కేటాయించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. కాబట్టి మొత్తం అగ్రనేతలందరూ కూడా తెలంగాణలో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణలో ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ తిష్టవేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతివ్యూహాల మీద దృష్టి సారిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. మనం చూసాం ఇప్పటికే 3 రోజుల పాటు గతంలో కూడా మనకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బస్ యాత్ర జరిగింది. ఇక్కడ వరంగల్, కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అనూహ్య స్పందన లభించింది. ప్రజల్లో కూడా అనూహ్య స్పందన వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పదే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ 2 జిల్లాల పర్యటన తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్లో ప్రజలకు ఒక విశ్వాసం కలిగించబోతుంది అని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో మహిళలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇదివరకు చేసిన డిక్లరేషన్ సంబంధించి కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, మరోసారి హామీ ఇవ్వబోతున్నారు ఈ జిల్లాలకు సంబంధించి. అంటే ఇటు మేడ్చల్ జిల్లాకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల పర్యటన కావచ్చు,
కావచ్చు, లేకపోతే మహబూబ్నగర్లో జరుగుతున్న పర్యటనల మీద కావచ్చు, ప్రజలకందరూ కూడా ఒక హామీ ఇవ్వబోతున్నారు. కర్ణాటకలో మీద ఏదైతే బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అవన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం ఈ సభల ద్వారా చేయబోతున్నారు. ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాలు కూడా ఇక్కడ కూడా ఉంటాయి, అక్కడ ఏ విధంగా కూడా వెనుకంజ వేయడం లేదు, ఇక్కడ కూడా ఆ విధంగానే కొనసాగుతాయని చెప్పేసి కూడా పదే పదే సభల్లో చెబుతూ వచ్చారు. ఇప్పుడు జరగబోయే రేపటి ప్రచార సభల్లో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఒక స్పష్టమైన హామీని, నమ్మకాన్ని కలిగించబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది ప్రియా. అలాగే ప్రధానంగా మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు శ్రీనివాస్? ప్రియా, ఇప్పటికే మేనిఫెస్టో మీద పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరుగుతుంది. మనం చూసాం 6 గ్యారంటీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందు విడుదల చేసి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఆ గ్యారంటీల మీద కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలను తో కాకుండా ఇంకా మిగతా మేనిఫెస్టో మీద కూడా ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల కంటే భిన్నంగా మేనిఫెస్టో మీద దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు, అదేవిధంగా జిల్లా స్థాయికి సంబంధించి ఒక మేనిఫెస్టో ఉండబోతుంది, నియోజకవర్గ స్థాయికి సంబంధించి ఒక మేనిఫెస్టో ఉండబోతుంది. అంటే మనకి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను బేస్ చేసుకుంటూ ఒకటి, జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలను బేస్ చేసుకుంటూ ఒకటి, రాష్ట్ర స్థాయికి సంబంధించిన సమస్యలు ఒకటి. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక కామన్గా 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తూనే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యల మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే ఫీడ్బ్యాక్ రావాలో ఫీడ్బ్యాక్ అంతా కూడా తెప్పించుకుంది. అదేవిధంగా ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా క్రోడీకరించి మేనిఫెస్టో మీద దృష్టి పెట్టింది. బహుశా నాకు తెలిసిండి అయితే నవంబర్ మొదటి వారంలో మేనిఫెస్టోకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే అన్ని పార్టీల కంటే ధీటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, ఇంకా బీజేపీ అయితే మేనిఫెస్టో కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఈ బీఆర్ఎస్ని తలదన్నే రీతిలోనే మా మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. చూద్దాం బహుశా మరి ఏ విధంగా ఉండబోతుంది. అంటే ఈ 6 గ్యారంటీలకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి మిగతా మేనిఫెస్టోలో మిగతా అంశాలు ఏముండబోతున్నాయి అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.